హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మినీ కిచెన్తో అయితే ముందుకు వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే ఈరోజు ఇడ్లీతోని 4 రెసిపీస్ అయితే మనం చేసుకోవచ్చు. మనందరికీ తెలిసిందే, బట్ నేనైతే మినియేచర్ కిచెన్లోని ఎలా చేస్తాను అన్నది వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇప్పుడైతే ఫస్ట్ రెసిపీ వచ్చి గుంత పొంగనాలు. ఈ గుంత పొంగనాలకి నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇడ్లీ బ్యాటర్లోని కొంచెం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అదైతే వేసుకున్నానండి. అలా వేసుకొని కలుపుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈ గుంత పొంగనాలు మనం ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవడమే. సో ఈ రెసిపీ ఏంటంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. చాలా బాగుంటుంది కదా, క్రిస్పీగా. సో మీలో కూడా ఎంతమందికి ఈ రెసిపీ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేసేయండి. 2 సైడ్స్ ఇలాగా ఫ్రై చేసుకున్నాక గుంత పొంగనాలు రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకొక రెసిపీ ఏంటంటే ఇడ్లీ అన్నమాట. ఇడ్లీ కోసం చెప్పనవసరం లేదు, మనందరికీ తెలిసిందే కదా ఎలాగా చేసుకుంటామో. సో ఇలా మనకి మినియేచర్ కిచెన్లో ఎలా చేశాను అన్నది చూసేయండి మీరు కూడా. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి టొమాటో పచ్చడి. టొమాటో పచ్చడికి మనకి కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత మనం కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం టొమాటోస్ ఉంటాయి కదా, టొమాటోస్ని మనం ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి అవి కూడా వేసుకోవాలి. సో ఇందులో మనం సరిపడిన సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం బాగా మనం మగ్గనివ్వాలన్నమాట. తర్వాత ఇందులో మనం కొంచెం కారం అయితే వేసుకోవాలి. మీరు పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, యమ్మీ అయిన టొమాటో పచ్చడి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఊతప్పం అనమాట. ఇదైతే చాలా ఈజీ. దీనికి మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నాలా ఎక్కువ ఆయిల్ వేసేయండి. సో ఆయిల్ మనం ఎంత తక్కువ తింటే అంత మంచిదన్నమాట. సో దీని తర్వాత మనం ఇడ్లీ బ్యాటర్ ఇలా వేసుకొని కొద్దిగా ఆనియన్స్ ఇంకా కొంచెం జీలకర్ర ఇలాగా పైన వేసుకుంటే ఊతప్పంకి చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఆయిల్ కొంచెం తక్కువ వేసేవాళ్ళు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది. సో ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 సైడ్స్ మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. యమ్మీ అయిన ఊతప్పం రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ రెసిపీ వచ్చి ఇడ్లీ ఉప్మా అన్నమాట. సో దీనికి వచ్చి మనం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి.
ఇలా ఆయిల్ వేసుకున్నాక అందులో మనం కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు మినపప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఆనియన్స్, ఇంకా మనకి కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, కరివేపాకు, అవి కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర అవైలబుల్ ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత సాల్ట్ ఇంకా కారం కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట. తర్వాత మనం ఇడ్లీ ఉన్నది కదా, ఇది మినియేచర్ ఇడ్లీ కాబట్టి మనము పీసెస్ కింద కట్ చేయవసరం లేదు. మనం ఇలానే వేసేయచ్చు అనమాట. సో ఇలా మిక్స్ చేసేసుకోవడమే. యమ్మీ అయిన ఉప్మా కూడా రెడీ అయిపోయింది. సో చూసారు కదా రెసిపీస్. ఒకటి ఉత్తప్పం, ఇడ్లీ, టొమాటో పచ్చడి, ఇంకా ఇడ్లీ, ఉప్మా, ఇంకా గుంత పొంగనాలు. ఎంత బాగున్నది కదా చూస్తుంటే. నాకైతే ఇలాగా చేయటం అనేది చాలా ఇష్టం అనమాట. సో మీలో ఎంతమందికి ఇలా ఇష్టము చేయటం? చిన్నప్పుడైతే నేను, మా అక్క అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మీకు కూడా మీ చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయా ఇది చూసి? మీరు ఎలా ఎంజాయ్ చేసేవారు? నేను, మా అక్క అయితే చాలా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. చిన్నప్పుడైతే ఏదైనా రెసిపీ ప్రిపేర్ చేయడానికి అమ్మ బాబోయ్ అని చెప్పేసి, చిన్నప్పుడు మనకి రాదు కదా, సో చాలా కష్టమయ్యేదన్నమాట. కానీ ఇప్పుడు చాలా ఈజీగా ఇలాగా ఇన్ని రెసిపీస్ చేయడం అంటే, అది మినియేచర్ కిచెన్లోని మనకి చాలా కష్టం కదా. సో అలాంటిదే నేను 4 రెసిపీస్ అనేది చేశాను అనమాట. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా ఇలాగా ట్రై చేసుకొని ఈ రెసిపీస్ అనేది తినండి, చాలా బాగుంటుంది. అది మినియేచర్ కిచెన్లో ట్రై చేయమనట్లేదు నేను, మీరు రియల్గా చేసుకొని తినండి. ఈ రెసిపీస్ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ చేయండి మినియేచర్ కిచెన్లోని అని అంటే, నేను ఆ రెసిపీస్ కూడా చేస్తాను. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.